వంట మధ్యలో సడన్గా గ్యాస్ అయిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనందరికీ తెలుసు. లేదంటే పెరుగుతున్న సిలిండర్ ధరలు అవి చూస్తేనేమో జేబుకి చిల్లుపడుతుంది. అయితే మన వంటగదులను శాశ్వతంగా మార్చేయగల ఒక విప్లవాత్మక ఆవిష్కరణ గురించి ఈరోజు తెలుసుకుందాం. అదేంటంటారా? గ్యాస్ సిలిండర్ అనేదే లేకుండా కేవలం నీటితో వంట చేసే ఒక అద్భుతమైన స్టవ్. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, మనం ముందుగా మనందరికీ తెలిసిన గ్యాస్ కష్టాల గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఈ నీటితో వంట చేసే అద్భుతమేంటో చూద్దాం. అసలా మంట వెనుక ఉన్న రహస్యమేంటి, దానివల్ల మనకు కలిగే లాభాలేంటి, ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య ఏంటి, మరి భవిష్యత్తులో మన వంటగది ఎలా ఉండబోతోంది అన్ని విషయాలు వివరంగా చూద్దాం. మొదటిది గ్యాస్ కష్టాలు. ఇది మనలో చాలామందికి అనుభవమే. ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు వంట మధ్యలో గ్యాస్ అయిపోతే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. తర్వాత పడే పాట్లు మనందరికీ తెలిసిందే. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ఒక ఎత్తైతే దానికోసం రోజుల తరబడి ఎదురుచూడటం మరో ఎత్తు. ఇక దాని ధరల గురించైతే చెప్పక్కర్లేదు, ఆకాశాన్నంటున్నాయి. ఇవన్నీ మన నెలవారీ బడ్జెట్ను, మన ప్రశాంతతను ఎంతలా దెబ్బతీస్తాయో కదా. ఈ సమస్యకు అసలు పరిష్కారం లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది నీటితో వంట చేసే అద్భుతం గురించి. మరి ఈ గ్యాస్ కష్టాలన్నింటికీ ఒక అద్భుతమైన పరిష్కారం దొరికింది అని చెప్తే నమ్ముతారా? అది కూడా మన భారతీయ శాస్త్రవేత్తలనుంచే రావడం నిజంగా గర్వించాల్సిన విషయం. అవును, కేవలం కొద్దిపాటి నీళ్లతో వంట చేయగలిగితే? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ అనుకుంటున్నారేమో? కానే కాదు, ఇది నిజం. నీటిని ఇంధనంగా వాడి వంట చేసుకునే టెక్నాలజీ ఇప్పుడు మన ముందుకొచ్చేసింది. ఇంటర్నెట్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మరి ఈ కొత్త టెక్నాలజీకి ఎంత నీరు అవసరం అనుకుంటున్నారు? కేవలం 100 మిల్లీలీటర్లు. అవును, మీరు విన్నది నిజమే. జస్ట్ ఒక చిన్న టీ గ్లాసుడు నీళ్లన్నమాట. మరి ఆ 100 ml నీళ్లతో ఎంతసేపు వంట చెయ్యొచ్చో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఏకంగా 6 గంటల పాటు, అవును 6 hours కంటిన్యూయస్గా మంట వస్తుంది. వినడానికే నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇదే ఈ ఆవిష్కరణలో ఉన్న మ్యాజిక్. ఇక అసలు విషయానికి వద్దాం. మంట వెనుక రహస్యం. సరే, నీటితో మంట పుట్టించడం అనేది వినడానికి ఏదో మ్యాజిక్లా ఉంది కదా. మరి దీని వెనకాలున్న సైన్స్ ఏంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టెక్నాలజీకి గుండెకాయ లాంటిది ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్. ఇది ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే నీటి అణువులను, అంటే H2Oని వాటి మూలకాలైన హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సూపర్ స్మార్ట్ ఫిల్టర్ లాంటిది. చూడండి, ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ స్టవ్లో కొంచెం నీళ్లు పోస్తాం, అంతే. ఆ తర్వాత లోపలున్న ఆ స్పెషల్ మెంబ్రెయిన్ ఆ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టేస్తుంది. ఇప్పుడు అలా వేరుపడిన హైడ్రోజన్ గ్యాస్ బయటకొచ్చి శక్తివంతమైన, చాలా క్లీన్ ఫ్యూయల్గా మంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మనం పోసిన నీళ్లే మన కొత్త గ్యాస్ సిలిండర్ అన్నమాట. సరే, ఈ టెక్నాలజీ వల్ల మనకు కలిగే లాభాలేంటి? డబ్బు ఆదా, భద్రత, పర్యావరణ పరిరక్షణ, ఇలా ఒకటా రెండా? చాలా ప్రయోజనాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ రెండింటినీ పోల్చి చూద్దాం. మనం వాడుతున్న గ్యాస్ స్టవ్కి ఇంధనం ఎల్పీజీ సిలిండర్. దీనికి నెలకు 1000 రూపాయలకు పైగానే ఖర్చవుతుంది. కాని ఈ హైడ్రోజన్ స్టవ్కి ఇంధనమేంటి? నీళ్లు. దీనికి అయ్యే నెలవారీ ఖర్చు కేవలం 1 యూనిట్ కరెంట్ బిల్లు. ఆ కరెంటు కూడా నీటిని విడగొట్టడానికే, అంతే. ఇక సేఫ్టీ విషయానికొస్తే గ్యాస్ సిలిండర్తో పేలుడు ప్రమాదముంటుంది. కాని ఇక్కడ ఆ రిస్కే లేదు. పొల్యూషన్ అయితే జీరో. ఇది కంప్లీట్ గ్రీన్ టెక్నాలజీ. అన్నీ బానే ఉన్నాయి కదా. ఇన్ని లాభాలున్నప్పుడు మరి అందరూ దీన్ని ఎందుకు వాడటం లేదు అనే ప్రశ్నొస్తుంది. ఎందుకంటే ప్రతి గొప్ప ఆవిష్కరణకు ప్రారంభంలో కొన్ని సవాళ్లుంటాయి. ఈ అద్భుతమైన స్టవ్ విషయంలో కూడా ఒక పెద్ద సవాలుంది. అదేంటంటే దాని ధర. ప్రస్తుతం మార్కెట్లో దీని అంచనా ధర ఎంత అనుకుంటున్నారు? సుమారు 1,50,000 రూపాయలు. అవును, ఒక స్టవ్ ధర 1,50,000. ఇది వినగానే సామాన్యులకు షాక్ తగలడం ఖాయం. కానీ ఇక్కడే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిపుణులు చెప్పేదేంటంటే ఏ కొత్త టెక్నాలజీ అయినా సరే మార్కెట్లోకొచ్చిన కొత్తలో చాలా ఖరీదుగానే ఉంటుంది. ఆ తరువాత మెల్లమెల్లగా దాని ధర ఖచ్చితంగా తగ్గుతుంది.
మరి భవిష్యత్తులో మన వంటగది ఎలా ఉండబోతుంది? ఈ స్టవ్ భవిష్యత్తేంటి? ఇది నిజంగా మన వంటగదుల్లోకి అడుగుపెడుతుందా? దాని ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తుందా? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ లాంటివి. అవి కూడా ఇలాగే లక్షల్లో ఉండేవి. అవి కేవలం ధనవంతులకు మాత్రమే అని అనుకునేవాళ్లం. కానీ వాటి ఉత్పత్తి పెరిగి, టెక్నాలజీ అందరికీ అందుబాటులోకొచ్చాక ఇప్పుడవి మనందరి చేతుల్లో ఉన్నాయి. ఈ హైడ్రోజన్ స్టవ్ విషయంలో కూడా సరిగ్గా అదే జరగవచ్చనే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ స్టవ్ ఇప్పటికే కమర్షియల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. అంటే త్వరలోనే ఇది పబ్లిక్ లాంచ్కి సిద్ధమవుతోందన్నమాట. ఒకసారి మాస్ ప్రొడక్షన్ అంటే భారీ స్థాయిలో ఉత్పత్తి మొదలైతే దీని ధర ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది గనక అనుకున్నట్లు జరిగితే సామాన్య ప్రజల జీవితాల్లో ఇదొక అతి పెద్ద మార్పును తీసుకురావడం ఖాయం. మరి మనము ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: భవిష్యత్తులో మన వంటగదుల్లో గ్యాస్ సిలిండర్లు కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయా? షాప్కి వెళ్లి పాలు తెచ్చుకున్నంత ఈజీగా కొన్ని నీళ్లు పోసి వంట చేసుకునే రోజులు నిజంగా రాబోతున్నాయా? ఈ వాటర్ మిరాకిల్ మన జీవితాలను ఎంతలా మార్చబోతోందో కాలమే చెప్పాలి.